నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. నేను సుమబాల. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన 2 పేపర్లలోని ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. చూసే ముందు నరాలు తెగే ఉత్కంఠ, క్షణ క్షణం ఏం జరుగుతుందో అనే టెన్షన్. ఇప్పుడు ఏపీ, తెలంగాణ అని కాదు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రిజల్ట్స్ కోసం ప్రతి ఒక్కరూ టీవీల ముందు కూర్చునే ఉన్నారు. ఇప్పుడే జస్ట్ కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలైంది. అయితే దానికి సంబంధించిన వార్తలే ఈ 2 పేపర్ల నిండా ఉంది. చూడండి, ముందు సాక్షికి వస్తే ఉత్కంఠకు నేడే తెర. 21 రోజుల నిరీక్షణ తర్వాత వెల్లడి కానున్న ఎన్నికల ఫలితాలు అని వీలేసుకుంటే ఆంధ్రజ్యోతి తెల్లారింది లెగండోయ్, కౌంటింగ్కు వేలాయే, హైటెన్షన్కు నేటితో తెర అని ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్స్ వేశారు. ఇక్కడ సాక్షిలో వచ్చేసరికి మన పార్టీ కార్యకర్తలు గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చెప్పినట్టుగా వీళ్ళు ఐటమ్ వేశారు. నేటి మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో స్పష్టత రానుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ 8:30కు ముగిస్తే 8:30 నుంచి ఇంకా పూర్తిగా అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ అంటే వీవీప్యాట్స్ కౌంటింగ్ మొదలైపోతుంది. సో 12 గంటల వరకు యాక్చువల్గా ఎక్కడ ఎవరు గెలుస్తారనేది పూర్తి మనకు క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు సాక్షిలో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని వేసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఆంధ్రజ్యోతి వేసింది. ఏమైనా కూడా అంటే దాన్ని ఏమంటారు, ముందు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మ్యాక్సిమమ్ కూటమికి ఇచ్చాయి, కొన్ని వైసీపీకి ఇచ్చినా కూడా ఎక్కడా కూడా అంత ఎగ్జిట్ పోల్స్ అంతగానం ఇచ్చిన తర్వాత కూడా జనాల్లో ఎక్కడో ఒక మూల అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ కాదు, మళ్ళీ వచ్చేది ఇప్పుడు వచ్చే రిజల్టే కరెక్ట్ అనే దాన్ని బాగా ఉంది. మరి అంత స్థాయిలో టెన్షన్ ఈసారి ఎందుకుందనేదే విచిత్రమైన విషయము. ఇక కౌంటింగ్కు సర్వం సిద్ధం, హై అలర్ట్, అప్రమత్తంగా ఉండండి. అంటే కౌంటింగ్ ఈరోజు చాలా గొడవలు జరిగే అవకాశం ఉందని ఇది చాలా రోజుల ముందు నుంచి చెప్తున్న క్రమంలో చాలా భద్రతా ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి వీళ్ళు పూర్తిగా ఇక్కడ అయితే వేశారు. వీరు ఇక్కడ కూడా చూడండి, టిక్ టాక్ నేటి మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో స్పష్టత. 64.2 కోట్ల మంది సార్వత్రిక ఎన్నికల్లో ఓటెత్తిన పౌరులు, ఇది ప్రపంచ రికార్డ్, ఓటర్లకు సెల్యూట్ అని సిఈసి రాజీవ్ కుమార్ చెప్పింది వేశారు. ఈసారి నిజానికి చాలా స్థాయిలో, ఎక్కువ స్థాయిలో పోలింగ్ జరిగింది, అది మనకు తెలిసిందే. ఈ సంఖ్య G7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువని వెల్లడి. ఇది ప్రపంచ రికార్డ్ అని ఆయన చెప్తున్నారు. ఫస్ట్ టైము కౌంటింగ్కు ముందే సిఈసి ప్రెస్ మీట్ పెట్టడం అనేది. ఇక రాష్ట్రంలో 483.15 కోట్ల నగదు సొత్తు స్వాధీనమని ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పుకొచ్చారు. ఇక్కడ చూడండి, ఇందులో 170 కోట్లు నగదు, 61.66 కోట్లు విలువైన మద్యం, 35.97 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయంట. దానికి సంబంధించి ఆయన చెప్పిన విషయాన్ని వీళ్ళు ఒక ఐటమ్గా వేశారు. ఇక వైఎస్ఆర్సీపీ ఘన విజయము సాధిస్తుంది. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పారంటే, ఈసారి ఖచ్చితంగా మనదే విజయం, మీరు ఖచ్చితంగా సంబరాలకు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. అంటే దాదాపుగా ఈ ఎగ్జిట్ పోల్స్లో మ్యాక్సిమం వైసీపీ కంటే టీడీపీకి, కూటమికి ఎక్కువగా కూడా వాళ్ళు ఫలితాలు ఇచ్చారు, కూటమి గెలుస్తుందని. అయినా కూడా వీళ్ళు జగన్ కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, చాలా ఆత్మవిశ్వాసం ఉంది, చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు మనమే గెలుస్తామని. ఇక 12 గంటలు ఇంకా గంటల్లోనే ఉంది కాబట్టి మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రేపటికల్లా మనం రేపటి మార్నింగ్ బుట్టలు చేసేసరికి ఎవరు ప్రభుత్వం మారిపోయి ఉంటుంది. దానికి సంబంధించి వీళ్ళు ఒక ఐటమ్ వేశారు. ఇక ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేట అనేది ఇంకోటి సాక్షిలో వేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అయ్యి ఉండి టీడీపీతో కుమ్మక్కై వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేశారని చెప్పేసి నిన్న వాళ్ళు ఫిర్యాదు చేయడంతో ఈయనపై అనర్హత వేట వేశారు. ఈ ఐటము సాక్షిలో వేశారు. ఇక ఒక్క రోజులోనే పెరిగిన మదుపర్ల సంపద. అంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వస్తుందన్న దాంతోనే ఒక్కసారిగా షేర్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయిందని వేశారు. పోలింగ్ తర్వాత ఈవీఎంలను మార్చేశారని, అంటే నేను ఛత్తీస్గఢ్ మాజీ సీఎం కాంగ్రెస్ నేత భూపేష్ బఘెల్ తీవ్ర ఆరోపణలు. నేను పోటీ చేసిన రాజనందగావ్లో జరిగింది, చాలా లోక్సభ స్థానాల్లోని ఇలాగే చేశారు, ఈసీకి ఫిర్యాదు చేస్తాను ఆయన చెప్పిన విషయాన్ని వీళ్ళు ఒక ఐటమ్గా వేశారు. ఇక వర్షాలు రాబోతున్నాయని చెప్పేసి, అంటే ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయిపోయాయి, సో ఇంకా 2-3 రోజులు ఇంకా తీవ్ర స్థాయిలో వర్షాలు ఉంటాయని చెప్పేసి సాక్షి ఒక ఐటమ్ వేసింది. ఇక నేషనల్ వార్తల విషయానికి వచ్చేసరికి ఫలితాలు ఎగ్జిట్ పోల్స్కు విరుద్ధమని సోనియా గాంధీ అన్నది. అంటే ఎన్డీఏ కూటమి గెలుస్తుంది, ఇండియా కూటమికి అంత ఎక్కువ సీట్లు రావు అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్పింది. ఎగ్జిట్ పోల్స్కు నమ్మాల్సిన అవసరం లేదు, ఫలితాలు దానికి విరుద్ధంగా ఉంటాయని
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పిన దాన్ని వీలేశారు. ఇంకోటి లిక్కర్ ఢిల్లీ స్కామ్ కేసులో బీఎస్ఆర్ ఎమ్మెల్సీ కవిత సహా ఇతర నిందితుల ఆస్తులకు జప్తు చేయాలని చెప్పేసి ఈడీ కోరినట్టుగా ఒక ఐటమ్ వేశారు. ఇంకోటి టాలీవుడ్ నటి హేమ అరెస్ట్. ఇది నిజంగా 2 రాష్ట్రాలను బాగా ఉర్రుతలు ఊపించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో కూడా వేశారు చూడండి, రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్. అసలు ఎంత డ్రామా అంటే హేమ అంటేనే డ్రామా అన్నట్టుగా ఆమె చేసింది. అక్కడ రేవ్ పార్టీలో దొరికినా కూడా నేను లేను, రేవ్ పార్టీలను పక్కకి వెళ్ళి వీడియోలు తీసుకొని పెట్టడం, తర్వాత ఈ పాత వీడియోనో మరి అదేంటో పచ్చడి కలిపినట్టు ఒక వీడియో, బిర్యానీ చేసినట్టు ఒక వీడియో ఇట్లా పెట్టి దాన్ని డైవర్ట్ చేసి నేను అందులో లేను అన్నట్టుగా చెప్పింది. కానీ యాక్చువల్గా నటి హేమ ఆ రేవ్ పార్టీ నిర్వహించిన వాళ్ళలో ఒక ముఖ్యురాలుగా నిన్న బెంగళూరు పోలీసులు తేల్చి ఆమెను విచారణకు పిలిచి అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా పెద్ద హైడ్రామా ఏంటంటే అసలు ఇప్పుడు నా శాంపిల్స్ తీసుకున్నారు, హెయిర్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ ఇప్పుడు తీసుకున్నారు, మీరు ఆల్రెడీ అంతకుముందే వేశారంటూ రిపోర్టర్ల మీద తీవ్ర స్థాయిలో అసలు విరుచుకుపడింది ఆవిడ. సో దానికి సంబంధించిన ఐటమే ఆంధ్రజ్యోతిలోను సాక్షిలోను రెండిట్లోనూ వేశారు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చినట్లయితే ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, కౌంటింగ్ సర్వన్స్ ఇదే చెప్పుకున్నాం. ఫోన్ ట్యాపింగ్ సుమోటో విచారణ హైకోర్టు నిర్ణయం. హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ చేశారని పేర్కొనడంతో, అంటే ఫోన్ ట్యాపింగ్ విషయం తెలంగాణలో ఎంత సంచలనం సృష్టిస్తుందో తెలిసింది. అయితే హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పేసి చెప్పడంతో అది వెలుగులోకి రావడంతో దాన్ని చాలా సీరియస్గా తీసుకొని హైకోర్టు దాన్ని సుమోటోగా తీసుకొని విచారించాలని చెప్పేసి తీసుకుంది. ఇక ఢిల్లీ మద్యం కేసులో 1100 కోట్ల అక్రమాలు, అందులో 292 కోట్ల మేరకు కవిత పాత్ర. విజయ్ నాయర్ ద్వారా యాప్కు 100 కోట్లు ఇచ్చారు, డిజిటల్ సాక్ష్యాలు జరిపేశారు, కవితపై చర్యలు తప్పనిసరి, ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలని సేమ్ సాక్షిలో ఇచ్చిన ఐటమే. దీన్ని కొంచెం ఎలాబరేటెడ్గా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఇక పోస్టల్ బ్యాలెట్పై జోక్యానికి ససేమిరా, అంటే ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్లో కొన్ని నియమ నిబంధనలు అటు ఇటు మార్చారని చెప్పేసి వైసీపీ ఫస్ట్ నుంచి గొడవ చేస్తుంది. దానికి హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా పోస్టల్ బ్యాలెట్కి ఈసీ కానీ ఇవి రెండు ఒకటే చేయాలని చెప్పి కేంద్ర ఈసీ చెప్పింది. సో దాని మీద మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడంతో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంటే ఓట్ల లెక్కింపు విషయం మీద ప్రభావం పడుతుంది కాబట్టి లేదు, ఈసీ నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ఓటు 4 లక్షలకు పైన ఉన్నాయని అంటున్నారు. అంత స్థాయిలో ఎందుకు ఉన్నాయనేది కూడా ఒక క్వశ్చను. దాన్ని మనము అదేంటనేది ఏం జరిగింది అనేది కౌంటింగ్ తర్వాత బయటపడుతుందా ఏందనేది చూడాలి. ఇక నరసాపురం వరకు నైరుతి అనేది ఇక వర్షాలు వస్తున్నాయని చెప్పేసి వేశారు వీళ్ళు. ఇక్కడ చూడండి, ఇదేమి తీర్పు, పిన్నెల్లికి బెయిల్పై సుప్రీం విస్మయం అంటే హైకోర్టులో పిన్నెల్లికి ఈవీఎంలను పగలగొట్టిన కేసులో పోలింగ్ రోజు నియోజకవర్గంలోకి వెళ్ళి అంటే పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంని పగలగొట్టడం, ఆ వీడియో బయటికి రావడం, దాని మీద చాలా ఇష్యూ జరిగింది. దానికి సంబంధించిన కేసులో పిన్నెల్లికి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ ఇచ్చింది. దానికి సంబంధించే సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది. అసలు ఏంటిది, ఇట్లా ఇస్తారు, ఆయనకు రక్షణ కల్పించడం పెద్ద జోక్ అని వ్యాఖ్యానించడం, వ్యవస్థలను అపహాస్యం చేసేలా హైకోర్టు తీర్పు. నేరు కౌంటింగ్ కేంద్రానికి పిన్నెల్లి వెళ్ళొద్దు, ఆ పరిసరాల్లో కూడా కనిపించొద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ వీడియో మార్ఫింగ్ వీడియో అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, కానీ ఇది మార్ఫింగ్ వీడియో కాదు, గుర్తు తెలియని వ్యక్తులపై కేసు కాదు. కానీ దీనికి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులపై కేసు పెట్టడం ఏంది, అంత స్పష్టంగా వీడియోలో పిన్నెల్లి కనిపిస్తుంటాయని చెప్పేసి హైకోర్టు చెప్పింది, ఒక సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని వీళ్ళు ఐటమ్ చేశారు. ఇక చంద్రగిరిలో రీపోలింగ్ను అందుకు తగిన కారణాలు లేవు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. అంటే అక్కడ చంద్రగిరిలో మళ్ళీ రీపోలింగ్ కావాలి, అక్కడ టీడీపీ కూటమి వర్గీయులు చేశారు, అది రిగ్గింగ్ ఇట్లాంటి ఆరోపణలతో రీపోలింగ్ కోరారు, కానీ దానికి అసలు అవసరం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇక చివరగా వచ్చేసరికి హ్యాట్రిక్పై బీజేపీ ధీమా, అంటే ఆల్రెడీ 2 సార్లు గెలిచిన మూడోసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలి. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎప్పుడు జరగనట్టుగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ప్రధాని మోడీ ధీమాగా ఉంటే, లేదు ఇండియా కూటమి ఖచ్చితంగా వస్తుందని రాహుల్ గాంధీ విశ్వాసంగా ఉన్నట్టుగా బ్యానర్ మాస్టర్ ఎయిడ్ పక్కన ఒక ఐటమ్ వేశారు. నేడే లోక్సభ ఎన్నికల ఓట్ల పోలింగ్. సో మనం ఇది ముగించుకొని ఎలక్షన్స్ దాన్ని ఏమంటే టీవీల ముందు కూర్చున్నట్లయితే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. సో ఇది ఇవాళ న్యూస్ బులెటిన్. రేపటి మార్నింగ్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.